జపాన్‌లోని నాగసాకి సమీపంలో ఉన్న హషిమా దీవి ఒకప్పుడు జనాలతో కిటకిటలాడే ప్రాంతం. అయితే ఇప్పుడది శూన్యంగా మారిపోయి దెయ్యాల దీవి అని పేరును పొందింది. పాడుబడిన భవనాలు, ఖాళీ వీధులు మరియు అక్కడ జరిగిన ఘోర కథలతో ఈ దీవి జపాన్‌లో కాకుండా ప్రపంచవ్యాప్తంగా రహస్యంగా నిలిచింది. 19థ్ సెంచరీలో మిత్సుబిషి కంపెనీ ఈ దీవిని కొనుగోలు చేసి మైనింగ్ పనులు స్టార్ట్ చేసింది. సముద్రం మధ్య ఉన్న ఈ దీవిలో కోల్ డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సుమారు 5,000 మంది కార్మికులు వారి కుటుంబాలతో నివసించేవారు. భవనాలు చాలా ఇరుకుగా ఉండేవి, కానీ ప్రజలు సంతోషంగా జీవించేవారు. అయితే 1940లో జపాన్ దాదాపు 800 మంది కొరియన్, చైనీస్ కార్మికులను బలవంతంగా తీసుకువచ్చి పని చేయించుకునేవారు. చెయ్యకపోతే హింసించేవారు. సరిగ్గా తిండి పెట్టేవారు కాదు. చాలా తక్కువ కాలంలోనే వారంతా అనారోగ్యంతో అస్థిపంజరంలా మారి ఆకలితో ప్రాణాలు విడిచారు. కొంతమంది కార్మికులు ప్రమాదాల వల్ల చనిపోయారు. ఈ మరణాలు ఈ దీవిని శాపగ్రస్తంగా మార్చాయని అనుకున్నారు. 1974లో కోల్ డిమాండ్ తగ్గిపోయింది. దీంతో మైనింగ్ ఆగిపోయింది. ప్రజలందరూ ఈ దీవిని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఈ దీవి శూన్యంగా మారి రహస్యాలతో నిండిపోయింది. హషిమా దీవిలో పనిచేసిన కార్మికులలో అనేక మంది మరణించారు. టూరిస్టులు చెబుతున్న దాని ప్రకారం రాత్రిపూట ఈ దీవిలో కార్మికుల ఆత్మలు కనిపిస్తాయని, వారి నరకయాతన గోలలు, వింత శబ్దాలు, అరుపులు వింటామని టూరిస్టులు చెప్తారు. ఈ శబ్దాలు అసహ్యంగా, భయంకరంగా ఉంటాయి. హషిమా దీవి పూర్తిగా పాడైపోయి ఉంది. అయితే దానిలో కొన్ని ప్రాంతాలు టూరిస్టుల కోసం తెరిచి ఉంచారు. కానీ అక్కడి వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. పాడుబడిన రూమ్లు, అలాగే సముద్ర తీరాన్ని చూస్తే ఈ ప్రదేశం దెయ్యాల స్థలమనే భావన కలుగుతుంది. ఒంటరిగా వెళ్ళిన వారు తిరిగి రాకపోవటంతో జపాన్ గవర్నమెంట్ ఈ దీవిలోకి టూరిస్టుల గ్రూప్‌కి మాత్రమే అనుమతిని ఇచ్చింది. ఇప్పటికీ టూరిస్టులు గ్రూప్‌గా మాత్రమే వెళ్తారు. నైట్ టైమ్ ఉండేందుకు ఎవరూ డేర్ చేయటం లేదు. ఇక ఈ దీవిలోకి ఒంటరిగా వెళ్ళిన వారు గల్లంతైన విషయం ఎప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది.